హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇప్పుడు విక్రమార్కుడు కథ చెప్పుకుందాం మళ్ళీను. బట్టి విక్రమార్క కథ చెప్పుకుందాం. కూర్చోండి. ఈ రాజు వెనకాలే రాజు గుర్రం బాగా ద రాజు గుర్రాన్ని బాగా దౌడు తీయించాడు. అంతే పరిగెత్తించాడు. పరిగెత్తించేసరికి ఆ వెనకాతలే రాజు వెనకాలే వచ్చిన భటులందరూ కూడా చాలా దూరంలో ఉండిపోయారు ఎక్కడోను. ఈ కార్పటికుడు అనే ఒక కొత్తగా చేరిన వాడు మాత్రం ఈయన కొలువులో రాజు కొలువులో చేరిన వాడు మాత్రం ఈయన వెనకాలే ఈ గుర్రం వెనకాలే పరిగెత్తుకొచ్చాడు. గుర్రం వేగంతోటి సమానంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి నాకు చాలా దాహం వేస్తోంది. ఇక్కడ వీళ్ళెవరైనా కనిపిస్తారేమో అని ఆ గుర్రం మించి రాజు వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఈ కార్పటికుడు ఒకడే ఉన్నాడు వెనకాల. మిగతా సేవకులెవళ్ళు లేరు. అతనితోటి అతన్ని పిలిచి, "నాకు చాలా దాహం వేస్తోంది, నోరెండిపోతోంది. పురుషుడి నీళ్లు కావాలి. తాగకపోతే నా ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి. దగ్గరలో జలాశయం ఏమైనా ఉందేమో చూసొచ్చి చెప్పు" అని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి రాజు కదా! అంచేత తన దగ్గర ఇతను కూడా పనిచేస్తున్నాడు గనక తన కొలువులోను ఇతనికి పురమాయించాడు. పురమాయిస్తే ఈ కార్పటికుడు అన్నాడు, "ప్రభూ, నా దగ్గర 2 ఉసిరికాయలున్నాయి. నేను 2 ఉసిరికాయలు తెచ్చుకున్నాను ప్రభు నాతోటి పాటు. వీటిని నమిలి రసం మింగితే దాహం తగ్గుతుంది. ఈ కాయలు నవలండి మీరు. రాజా, నమిలి ఆ రసం మింగండి. రసం మింగారంటే మీకు వెంటనే దాహం తగ్గుతుంది. తర్వాత జలాశయం కనుక్కుని మంచినీరు తాగవచ్చు. తర్వాత మీరు ఇప్పుడు బాగా దాహంగా ఉందన్నారు కనుక ముందు ఈ ఉసిరికాయలు తిని ఆ రసాన్ని మింగండి. మీకు దాహం తీరుతుంది. నేను హ్మ్, తర్వాత మీకు జలాశయం ఎక్కడుందో కనుక్కొని చూసి మంచినీళ్ళు తెచ్చిపెడతాను. అప్పుడు తాగుదురు గాని అని చెప్పాడు. దాహంతో ఉన్న వారికి ఉసిరికాయ అమృతాతుల్యమే. దాహంతోటున్నవాళ్ళు వెంటనే ఉసిరికాయ కనుక తిన్నారంటే అది అమృతంలా పనిచేస్తుంది అని చెప్పి ఆ కాయలిచ్చాడట రాజుకి. రాజు వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగేసరికి దాహతాపం తగ్గింది. ఈ రాజు ఏం చేశాడు, ఆ ఉసిరికాయలు 2 చక్కగా నమిలాడు, మింగాడు. మింగేసరికి ఆ దాహం తగ్గిపోయింది. ఆలోగా కార్పటికుడు దగ్గరలో చూసి వచ్చిన కొలనుకు పోయి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని నీళ్లు త్రాగి చెట్టు నీడలో విశ్రమించాడు. ఈ లోపులో మళ్ళీ ఈ రాజు ఈ కార్పటికుడు వెళ్ళి ఆ దగ్గరలో జలాశయం ఎక్కడుందో చూసొచ్చాడు. చూసొచ్చి, "రాజా, ఇదిగో ఇక్కడే ఉందని" చెప్పాడు. దాని దగ్గరికి రాజుని తీసుకెళ్ళాడు. ఆ జలాశయం దగ్గరికి వెళ్ళి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని రాజు కొంచెం నీళ్లు కడుపు నిండా కావాల్సిన నీళ్లు తాగి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడని చక్కగా విశ్రమించాడు, పడుకున్నాడు ఈ రాజు. కార్పటికుడు గుర్రానికి నీళ్లు పట్టించాడు. పట్టించి కడిగి మేతకి వదిలాడు. ఆ గుర్రానికి శుభ్రంగా నీళ్లు పట్టించాడు. అక్కడ ఉన్న నీళ్ళ చెరువులోను పట్టించి మేతకి వదిలాడు. శుభ్రంగా కడిగేశాడు దాన్ని. కడిగేసి మేతకు వదిలేసరికి వదిలేసి రాజు వద్దకొచ్చాడు మళ్ళీను. అది మేస్తూ ఉంటుంది. మళ్ళీ రాజు బయలుదేరినప్పుడు ఆ చుట్టుపక్కలే మేస్తూ ఉంటుంది. ఏమి కనిపిస్తే ఏ గడ్డి తింటే అది ఏం గడ్డి తింటుందో అది తింటూ ఉంటుంది. ఈ లోపులో రాజు విశ్రమించడం అయిన తర్వాత మళ్ళీ బయలుదేరొచ్చును అని చెప్పి, ఈ కార్పటికుడు ఏం చేశాడు, ఈ రాజు దగ్గరకొచ్చాడు మళ్ళీ తిరిగి. "కార్పటికా, నువ్వు ఉసిరికాయనిచ్చి నా ప్రాణం రక్షించావు. ఓ కార్పటికా, నువ్వు హ్మ్, నాకు ఉసిరికాయ ఇచ్చావయ్యా. ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడావు. అలాంటి ఉపకారం చేసిన నీకు ఏం ప్రత్యుపకారం చెయ్యాలో తోచడం లేదు. నువ్వు మరి అంత అంటే మంచివాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే, ఎవళ్ళైనా మనకి ఉపకారం చేశారనుకోండి, వెంటనే వాళ్ళకి ఏం చేస్తే బావుంటుంది, వాళ్ళకిప్పుడు ఏమిటి అవసరం అని చెప్పి వాళ్ళ అవసరం తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ ప్రత్యుపకారం చేస్తారు. అది మంచివాళ్ళ లక్షణం. అలా ఈ రాజు కూడా చాలా సంతోషించి, "నా ప్రాణాన్ని నిలబెట్టావు, నా దాహాన్ని తీర్చావు నువ్వు ఉసిరికాయ ఇచ్చి" అంచేత ఆ తర్వాత మళ్ళీ నీరెక్కడుందో చూసొచ్చి నీళ్లు చూపించావు. అంచేత నీ నీకు ప్రత్యుపకారం నేనేం చెయ్యాలయ్యా? ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు. "నీ ప్రభుభక్తికి చాలా మెచ్చుకుంటున్నాను. నువ్వు ప్రభుభక్తి చూపిస్తున్నావు నా మీద. అంచేత నీ ప్రభుభక్తికి నేను చాలా సంతోషిస్తున్నానయ్యా. ఇక నుంచి నువ్వు నా ప్రధానమంత్రివై ఉండు. నువ్వు నా ప్రధానమంత్రిగా ఉండు ఇటు పైనుంచి. నాకు మంచి సలహాలవి ఇస్తూను" అని చెప్పాడట. అతను తన మీద
రాజుకు కలిగిన దయకు ఎంతో సంతోషించాడు. ఈ కార్పటికుడు ఈ రాజుకి తన మీద ఎంత దయ కలిగిందో ఆ దయకి చాలా సంతోషపడ్డాట. రాజుని మెప్పించడం అంటే మాటలా మరి? ఆయన మంచివాడు కనుక తొందరగానే చిన్న ఉపకారం చెయ్యగానే అది చూడ్డానికి చిన్న ఉపకారం. కానీ అప్పుడు ప్రాణం పోయే స్థితి రాజుకి. నోరెండిపోయింది పూర్తిగా. నాలుక ఎండిపోయింది. అప్పుడు ఏదో ఒకటి దాహం తీరాలి. దాహం తీరాలంటే ఈ కుర్రవాడు తెలివైనవాడు కనుక ఈ కార్పటికుడు వెంటనే తన దగ్గర ఉన్న 2 ఉసిరికాయలు ఇచ్చాడు. "ఈ ఉసిరికాయలు నవలండి రాజా. నవిలి ఆ ఊట మింగారంటే మీకు దాహం తీరిపోతుంది" అని. అంచేత దానికి రాజు చాలా సంతోషించాడన్నమాట. మంత్రి సంతోషించి ఏం చెయ్యాలి నీకు ఉపకారం అని ఆలోచించి మంత్రి పదవినిచ్చేసాడు ఏకంగాను. నాకు ఆయనకి ఈ కార్పటికుడికి మంత్రి పదవినిచ్చాడు. అతను తన మీద రాజుకి కలిగిన దయకు ఎంతో సంతోషించి మంత్రి పదవి స్వీకరించాడు. ఇతను కూడా ఈ కార్పటికుడు కూడా రాజు మంత్రి పదవి ఇచ్చేసరికి చాలా సంతోషపడిపోయి చక్కగా సంతోషించి ఆ పదవిని స్వీకరించాట. అప్పటికి మిగిలిన పరివారం వచ్చి రాజును కలుసుకుంది. ఆ తర్వాత మిగతా పరివారం అంతా నెమ్మదిగా వచ్చింది. వాళ్ళెక్కడో ఉండిపోయారు. ఈ రాజు మరి దౌడు తీయించాడు గుర్రాన్ని. అంచేత దూరంగా వచ్చేసారు వీళ్ళు. వాళ్ళ వెనకాలే గుర్రం వెనకాలే ఈ కార్పటికుడు పరుగు పరుగులనొచ్చాడు. కానీ వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు గుర్రాలలాగా పరిగెత్తించలేక వాళ్ళు నెమ్మదిగా వచ్చారు. రాజు పట్టణానికి వెళ్ళాక కార్పటికుడికి మంత్రి పదవి ఇచ్చినట్లు ప్రకటించాడు. ఈ రాజు ఏం చేశాడు, తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అడవిలోంచి ఈ మంత్రి పదవి ఇచ్చాను అని కార్పటికుడికి అని చెప్పి ప్రకటన చేశాడు. మరి అందరికీ చెప్పాలి కదా, ఇతను మంత్రి నాకు అని చెప్తే వాళ్ళు కూడా రాజుని గౌరవించినట్లే మంత్రి పదవి కూడా గొప్పదే కనుక మంత్రిని కూడా గౌరవిస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయ్యాక ఘనసింహుడు మంత్రిని పిలిచి, మంత్రి, సింహళ ద్వీపానికి అసమాన లావణ్యవతి అయిన కుమార్తె ఉందని వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్ళిన వారు వర్ణించి చెప్పగా విన్నాను. కొన్నాళ్ళు అయిపోయిన ఈ ఘనసింహుడు అంటే ఈ రాజు మంత్రిని పిలిచాడు. ఈ కార్పటికుడిని పిలిచాడనమాట. పిలిచి, మంత్రి, సింహళ ద్వీపానికి అసమాన లావణ్యవతి అయిన కుమార్తె, సింహళ ద్వీపాధిపతికి సింహళాన్ని పరిపాలించే రాజున్నాడు అక్కడ. ఆ రాజుకి ఎంతో గొప్ప అందగత్తె అయిన ఓ కూతురు ఉందిటయ్యా. వ్యాపారవేత్తలు వ్యాపార నిమిత్తం ఆ సింహళానికి వెళ్ళిన వాళ్ళు చూసొచ్చి చెప్పారు నాకు. వర్ణించి చెప్పారు. ఆమెను పెళ్ళాడాలని ఉంది. నాకు ఆవిడని పెళ్లి చేసుకోవాలని ఉందయ్యా. నువ్వు ఆ రాజుని దర్శించి అతని పుత్రికను నాకు ఇచ్చి వివాహం చేసేటట్లు నిశ్చయం చేసుకురా అన్నాడు. ఓ మంత్రి, నువ్వు వెళ్ళు ఆ సింహళానికి. వెళ్ళి ఆ రాజుతోటి మాట్లాడి ఆయన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేటట్లుగా పెళ్లి కుదిర్చుకుని రా అని చెప్పి పంపించాడు ఈ రాజు ఈ కార్పటికుడిని. కార్పటికుడు సింహళ రాజుకి ఇవ్వడానికి విలువైన కానుకలు తీసుకుని వర్తకుల ఓడ సిద్ధం చేయించి బయలుదేరాడు. ఈ వర్తకులు మళ్ళీ వెడుతూ ఉంటారు అలాగా ఆ సింహళ ద్వీపం ఆ సింహళంతో అక్కడ వ్యాపారం చేసుకుందికి. ఆ ఓడలో వాళ్ళు వెడుతూ ఉంటే ఈయన కూడా ఆ రాజుకి ఇవ్వడానికి ఎన్నో గొప్ప గొప్ప కానుకలన్నీ సిద్ధం చేసుకున్నట్ట. అంటే మరి ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళతో సమానమైన రాజు, గొప్ప రాజు కదా మరి సింహళానికి ఆయన రాజు. అంచేత ఆ రాజుకి కానుకలు ఇవ్వాలని చెప్పి మనం గొప్ప గొప్ప కానుకలన్నీ పోగు చేసుకుని విలువైన కానుకలు అవన్నీ తీసుకుని ఈ వర్తకులు ఓడ సిద్ధం చేయించి వర్తకులు ఓడ మీద బయలుదేరాడు. 10 రోజులు ప్రయాణం బాగానే సాగింది. 10 రోజులు వీళ్ళ ప్రయాణం చాలా మామూలుగా ప్రయాణం సాగింది చక్కగాను. 11వ రోజున తుఫాను గాలి మొదలై సముద్రం అల్లకల్లోలం అవడంతో ఓడ దారి తప్పి కొట్టుకుపోయింది. పాపం 11వ రోజుకి వచ్చేసరికి ఈయన ప్రయాణం ఏమైందంటే, ఈ మంత్రి ప్రయాణం సింహళానికి బయలుదేరాడు కదా ఓడలో. గాలి వాన వచ్చిందిట. 10 రోజులు బాగానే ఉంది, ప్రయాణం జరిగింది సముద్రంలోను. 11వ రోజున గాలి వాన వచ్చి ఈ ఓడ ఆ గాలికి ఎటో కొట్టుకుపోయిందిట. దారి తప్పిపోయి సింహళం వెళ్లకుండా ఎక్కడికో కొట్టుకుపోయింది.
నావ అధికారి దాన్ని తిప్పలేనంతగా గాలి వీచడంతో కొండకు కొట్టుకుని ఓడ తెరచాపలు తాళ్ళు ధ్వంసమై దానిలోని వారు సముద్రంలో పడి మరణించారు. ఈ పాపం ఈ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆ ఓడేమో వెళ్ళి ఒక కొండ కొట్టుకుందిట. అలా సముద్రంలో ప్రయాణం చేసి ఓడ, వీళ్ళు ప్రయాణం చేస్తున్న ఓడ ఆ కొండ కొట్టుకునేసరికి ఆ తెరచాప విరిగిపోయిందిట. దానికున్న ఆ గాలి వేగానికి తాళ్ళన్నీ తెగిపోయాయిట. దానిలో వాళ్ళందరూ కూడా సముద్రంలో పడిపోయి చచ్చిపోయారు, దాంట్లో ప్రయాణం చేసి వాళ్ళందరూ. కానీ కార్పటికుడికి దైవానుగ్రహం వల్ల ఒక పలక దొరికి ఈ ఈ కార్పటికుడికి మాత్రం ఒక అంటే పలకంటే ఓ చెక్కతోటి చేసిన ఒక చెక్క ముక్క అన్నమాట. అలాంటిది ఏదో దొరికిందిట ఈ దైవానుగ్రహం వల్ల ఈ కార్పటికుడికి. దొరికితే ఆ పలకని పట్టుకున్నాట. దాన్ని పట్టుకుని మర్నాడు మధ్యాహ్నానికి తీరం చేరాడు. మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఓ తీరానికి చేరాట. తాను ఎక్కడున్నది, అది ఏ దేశమైనది తెలియక ఒడ్డున వస్త్రాలు పిండి ఆరబెట్టుకుని తీరం వెంబడి కొంత దూరం నడిచాడు. అది ఏ దేశమో తెలియదు, తను ఎక్కడున్నాడో తెలియదు. తెలియకపోయినా అతను ఏం చేశాడంటే ఆ తీరం చేరింది కనుక ఇక్కడ ఏదో ఒక దేశం ఉందని మాత్రం తెలుస్తోంది. నేల భాగం వచ్చింది కనుక అక్కడ దిగి ఆ ఒడ్డుని మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు కదా మరి ఓడలో ప్రయాణం చేసి వాళ్ళు, అంచేత ఈయనొక్కడు ఆ వస్త్రాలను పిండుకున్నట్ట. పిండేసి మరి సముద్రంలో పడిపోయాడు కదా, ఓడంతా బద్దలైపోయి ముక్కముక్కలైపోయి అన్నీ పోవడంతో ఆ సముద్రంలో పడిపోయి ఓ ఓ చెక్క దొరకడంతో ఆ చెక్క పట్టుకుని మొత్తానికి ఓ ఒడ్డుకొచ్చాడు. ఆ ఒడ్డుకి దిగిన తర్వాత బట్టలు పిండుకుని నీళ్ళు పోయిన పిండి ఆరబెట్టుకున్నాడు. తీరం వెంబడి కొంత దూరం నడిచాట. ఆ ఒడ్డునే కొంత దూరం అలా నడిచి వెళ్ళాడు. ఆహారం లేకుండా నీటిలో ఈదులాడడం వల్ల అతడికి నడిచే శక్తి కూడా తక్కువైంది. పాపం నీళ్ళల్లో పడిపోయి మరి ఈదుకుంటూ వచ్చాడు కదా, అంచేత ఆహారం లేదు. ఆహారం లేకపోవడంతో అతడికి నడిచే శక్తి కూడా ఎక్కడా కనిపించడం లేదుట. ఆ సముద్ర తీరంలో కనపడిన కొన్ని చెట్ల నుంచి పళ్ళు కోసుకుని తిని విశ్రమించి అప్పుడు ఏం చేశాడు, ఆ సముద్ర తీరంలోను కొన్ని చెట్లు ఏవో కనిపించాయి. కనిపించేసరికి ఆ చెట్లకున్న పళ్ళు కోసుకున్నట్ట. కోసుకొని తిన్నాడు. తిని కాసేపు అక్కడే నా చెట్ల నీడలో విశ్రమించాడు. విశ్రమించి మళ్ళీ నడుస్తున్నాడు. మళ్ళీ నడుస్తుంటే ఒక కాళికాలయం ఒకటి కనిపించింది దీనికి. అక్కడ ఒక కాళికాలయం కనిపించింది. అంటే ఆలయం కూడా ఉంది అంటే దగ్గరలోనే ఊరు ఉంది, ఒక ఊరు ఏదో ఉంది అని అర్థం చేసుకున్నాడు ఈయన. దానిని చూసేసరికి దగ్గరలో ఏదో ఊరుందని గుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ అమ్మవారి గుడి దగ్గరికి. ఓహో, ఇక్కడ ఏదో ఊరుంది అని చెప్పి ఊహించాడు. ఊహించి ఆ ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆలయంలో సర్వాలంకారాలు ధరించిన చక్కని యువతులు కొందరు కాళికాదేవిని సేవిస్తూ కనపడ్డారు. చక్కగా ఎన్నో అలంకరణలు చేసుకున్నారట. ఆడపిల్లలు చేసుకుని ఆ దేవిని పూజిస్తున్నారట వాళ్ళు. అలా ఆ యువతులందరూ ఈ కార్పటికుడి కంటపడ్డారు, కనిపించారు. నానా అన్ని అలంకరణలు చేసుకున్నారు. చక్కటి యువతలు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఉండి కాళికాదేవిని సేవిస్తున్నారు. అతను కూడా దేవికి మొక్కి నిలబడ్డాడు. అతను కూడా చక్కగా ఆ కాళికాదేవికి మొక్కుకుని నిలబడ్డాడు. వారిలో ఎవరు అతనితో మాట్లాడక దేవి సేవలో మునిగిపోయారు. వాళ్ళు మాత్రం ఆ ఆడపిల్లలు ఎవళ్ళు కూడా ఇతనితో ఎవళ్ళు మాట్లాడలేదుట. మాట్లాడకుండా వాళ్ళ అమ్మవారి పూజ, అమ్మవారి సేవే చేసుకుంటున్నారట. వారందరిలోకి ఎక్కువ అలంకారాలు ధరించి మిక్కిలి చక్కగా ఉన్నది రాజకుమారి అయి ఉంటుంది అని ఆమెను చూడటంతోనే మోహం చెంది ఈ కోమలితో భోగించని వాడి పురుష జన్మ ఎందుకు అనుకున్నట్ట. ఈ ఈ వీడికి, ఈ కార్పటికుడికి ఆ వచ్చిన ఆడపిల్లలందరిలోనూ బాగా ఎక్కువ అలంకరణ చేసుకుంటే ఎన్నో ఇంకా
చాలా ఆభరణాలు అవి పెట్టుకుందిట ఆ అమ్మాయి. చాలా అలంకరణ ఎక్కువగా ఉంది. అలా చాలా అందంగా కనిపిస్తోంది. ఈ అమ్మాయి రాజకుమార్తె అయ్యుంటుంది అనుకున్నట్ట. అనుకుని ఈ ఆవిడని చూడడంతోటి మోహంలో పడ్డాడు. ప్రేమలో పడ్డాడు. పడి ఈ కోమలతోటి పెళ్లి చేసుకుని ఈవిడతోటి ఉండకపోతే నా జన్మ ఎందుకు అనుకున్నట్ట. అనుకుని నా ఉద్దేశం చెబితే ఏమవుతుందో. నేను నా ఉద్దేశం చెప్పాననుకో, ఆ అమ్మాయి ఇష్టపడుతుందో, ఇష్టపడదో. ఆ అమ్మాయికి ఇంత క్రితం ఎవరితోటైనా ఏమైనా బాళం చేసుకోవాలనుకుంటోందో ఏమిటో అనుకుని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఏమైతే అవని ఓ ఓర్చుకోలేను. ఏమైతే అవని నేను మాత్రం ఆడికి చెప్పాలి అనుకున్నాడు. నా ప్రేమని చెప్పేస్తాను. నేను నా ప్రేమను గురించి ఆ అమ్మాయికి చెప్తాను అని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకుని వారిలో ఒకతిని పిలిచాట. ఆ ఆడపిల్లలు ఉన్నారు కదా అక్కడికొచ్చి. ఆ ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని కేకేసాట. కేకేసి, "సుందరి మీరెవరు? దగ్గరలో ఎక్కడా ఊరున్న తీరు కనిపించదు. ఇక్కడ దగ్గరలో ఎక్కడా ఊరు కనిపించడం లేదు. మీరసలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?" అని అడిగాడు. "మీరెక్కడి నుంచి వచ్చారు?" అని అడిగాడు. "మీరసలు ఎవళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు?" అని అడిగాడు ఆ ఆడపిల్లల్ని. ఆమె చిరునవ్వు నవ్వుతూ, మా అందరిలోనూ మిన్నగా కనబడుతూ ఉన్న ఆమె పేరు శృంగారవల్లి. మా అందరిలోకి కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ఎక్కువ ఆభరణాలు అవి పెట్టుకుంది చూసావా? ఆ అమ్మాయి పేరు శృంగారవల్లి. మేమందరము ఆమె చెలులం. ఆవిడ చెలికత్తెలం మేమందరం కూడాను. ప్రతిరోజు ఈ వేళకి మేము ఇక్కడికి వచ్చి జగదంబని పూజించి వే విహరించి పోతూ ఉంటాం. మేము ఈ టైంకే వస్తుంటాం రోజును. ఈ వేళ అయ్యేసరికి ఈ టైం అయ్యేసరికి వచ్చి మేము ఇక్కడ ఈ జగదాంబని పూజిస్తాం. పూజించి చక్కగా ఇక్కడ విహారం చేస్తాం. ఈ తోటలు దొడ్లలో తిరుగుతాం కాసేపు. సరదాగా తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ గుడి దేవతలు నిర్మించినది కానీ మానవ నిర్మితం కాదు. ఈ అమ్మవారు ఈ గుడి దేవతలు నిర్మించారు దీన్ని. అంతేనే కానీ ఇది మానవ మాతృలు కట్టిన గుడి కాదు. ఇది నిర్జన స్థలం. ఇక్కడ ఎవళ్ళు మానవులు తిరగరు అసలు. ఇక్కడ మనిషి సంచారం ఉండదు. ఇంతకాలానికి ఇక్కడ మానవుడిని చూస్తున్నాం. మేము ఇంతకాలానికి నిన్ను చూస్తున్నాం ఓ మానవుణ్ణి. నీ వృత్తాంతం ఏమిటి అని అడిగింది ఆ అమ్మాయి. నీ వృత్తాంతం ఏమిటో చెప్పు అని ఈ ఈ పిల్ల ఈ కార్పటికుడిని అడిగింది. ఆవిడ సంగతంతా చెప్పింది. వాళ్ళ సంగతులన్నీ చెప్పింది. చెప్పి అసలు నీ వృత్తాంతం ఏంటి? ఇక్కడ మనిషి సంచారం ఉండదసలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. అతను తన వృత్తాంతం చెప్పాడు. చెప్పి, "ఓ లలనా, మీ యజమానురాలి మీద అధికమైన మోహం కలిగి తపిస్తున్నాను. నాకు మీ యజమానురాలు ఉందే అమ్మాయి, ఆ అమ్మాయి మీద నాకు మోహం కలిగింది. నాకు ప్రేమ కలిగి నేను తప్పించిపోతున్నాను. ఆమెకు నా మనస్సు తెలిపి అంగీకరింపజేసి నా ప్రాణాలు నిలపమని నిన్నెంతగానో వేడుకుంటున్నాను" అని ప్రార్థించాడు. "ఓ అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయితోటి చెప్పు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, నా పెళ్లి చేసుకోమని చెప్పు. పెళ్లి చేసుకోకపోతే నా ప్రాణాలు నిలిచేటట్టుగా లేవని చెప్పు" అని చెప్పి నిన్ను వేడుకుంటున్నాను నేను. అంచేత నువ్వు నా ప్రార్థనను ఆలకించి ఆ అమ్మాయికెళ్ళి చెప్పు అని చెప్పాడు. ఆమె శృంగారవల్లికి అతని అభిప్రాయం రహస్యంగా చెప్పగా ఆమె సమ్మతించినట్లు తల ఊపింది. ఆవిడికి ఆ వీళ్ళ యజమానురాలు ఎవరినైతే ఉందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఎవరు వినకుండా చెప్పిందిట. చెప్తే నాకు ఇష్టమేనని ఆ అమ్మాయి ఏమో తల ఊపిందిట. తన కోరిక సిద్ధిస్తూ ఉందని అతను ఎంతో పొంగిపోతూ ఉంటే నా కోరిక తీరుతోందని చెప్పి ఈ కార్పటికుడు చాలా ఆనందపడిపోతున్నట్ట. ఆ ఆనందపడిపోతున్న టైంలో ముఖమెరుగని దానినైనా నన్ను మోహించడం ఆ, క- కలవాలను కలవాల కలవాలని కోరడం సాహసం. నా ముఖం ఆయనకి తెలియదు. నన్ను చూశాడు. చూసిన వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నన్ను మోహించానంటున్నాడు. ఇదంతా ఒక సాహస కృత్యంలా ఉంది నాకు. మగవాళ్ళు ఎంతకైనా తగుదురు. ఈ మగవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేసేస్తారు. నేను ఇష్టంగానే ఉన్నాను. ముందు ఈ గుడి లోపల బావిలో దిగి శుభ్రంగా స్నానం చేసి రమ్మను.
నాకు ఇష్టమేలే అంచేత ఈ గుడిలో ఒక బావి ఉంది, ముందు ఆ బావిలో దిగమను, దిగి స్నానం చేసేసి రమ్మను అని చెప్పింది ఆ అమ్మాయి అని అతను వినేటట్లు అంది. అతను వినేటట్లే చెప్పింది, ఈ మాటలు వినిపించేటట్లు. కార్పటికుడు ఆ మాటలే శృంగారవల్లి చెలి నుంచి విని వేగంగా పోయి ఆ బావిలో దిగి నీటిలో మునిగి లేచాడు. ఆ నీళ్ళలో మునిగి పైకి లేచాట. ఆ బావి అంటే పూర్వం పెద్ద పెద్ద నుయ్యులుండేవి. ఆ పెద్ద పెద్ద నూతుల్లో దిగడానికి మెట్లుండేవి. లోపలికి దిగడానికి, నీళ్ళ దాకా దిగడానికి. ఆ మెట్లు మించి దిగేవారు. దిగి ఆ నీళ్ళలో స్నానం చేసి మళ్ళీ మెట్లెక్కొచ్చేసేవారు. ఆ మెట్ల సహాయంతోటే దిగేవారు. మళ్ళీ ఆ మెట్ల సహాయంతోటే పైకొచ్చేసేవారు. అలా ఈ వీడు కూడా, ఈ కార్పటికుడు కూడా దిగాడు. ఆ బావిలో తెగమని చెప్పింది కదా! వీడికి వినిపించేటట్లుగానే ఆవిడ చెప్పింది. వీడు ఆ మాటలు విన్నాడు. మళ్ళీ ఆవిడ చెలికెత్తి కూడా వచ్చి వీడికి కూడా చెప్పింది ఆ మాటలు. చెప్పాక వెళ్ళి ఆ బావిలో దిగాడు. దిగి నీటిలో మునిగి లేచాట. తక్షణమే అతను తన ఊరిలోని తన ఇంట్లో ఉన్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నీళ్ళల్లో మునిగి చక్కగా పైకి లేచి చూసేసరికి శుభ్రంగా వెళ్ళి తన ఇంట్లో ఉన్నాడు. అంటే ఆ నీటి మహత్యం ఈ అమ్మాయి మహత్యం అన్నమాట అది. తన ఊళ్ళో తన ఇంట్లో ఉన్నాడు. వస్త్రాలు కొంచెమైనా తడవలేదు. ఆ బట్టలు కొంచెం కూడా తడవలేదు ఎక్కడాను. అతనికి నాగరాజు పుత్రి చేసిన మోసం అర్థమైంది. ఆ అమ్మాయి ఒక నాగరాజు యొక్క కూతురు. ఆ నాగరాజు కూతురు చేసిన మోసం అప్పటికి అర్థమైంది ఆ పిల్లవాడికి, అతనికి, ఆ కార్పటికుడికి. అతనికి నాగరాజు పుత్రి చేసిన మోసం అర్థమైంది. ఆ తగని కోరిక కోరినందుకే ఇలా జరిగిందని, నేను తగని కోరిక కోరుకున్నాను అంచేత ఇలా చేసింది అని అర్థం చేసుకున్నట్ట. అయినా క్షణంలో క్షేమంగా తన ఊరు చేరుకున్నానని సరిపెట్టుకుని, పోన్లే చేస్తే చేసింది ఇలాగా, నన్ను మోసం చేసింది, అయితే అయింది కానీ నేను ఒక క్షణంలో వచ్చి నా ఊరు వచ్చేసాను కష్టపడక్కర్లేకుండాను అనుకుని సరిపెట్టుకున్నట్ట మనసుకి సరిపెట్టుకుని రాజాస్థానానికి వెళ్ళాడు. రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. తర్వాత కథ ఏమైందో మళ్ళీ రేపు చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.